డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది బాగా వేధిస్తున్న సమస్య. అంటే ఎందుకు వస్తుంది సార్ ఈ సమస్య? ఏం చేయాలి అసలు? కాన్స్టిపేషన్ అనేది బేసిక్గా ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల, రెండోది భోజనంలో మనం తీసుకునే దాంట్లో కావాల్సినంత పీచు పదార్థాలు, ఫైబర్ లేకపోవడం వల్ల, మూడోది కావాల్సినంత వాటర్ లేకపోవడం వల్ల. ఇదే కాకుండా లైఫ్ స్టైల్ డిసార్డర్ చాలా మందిలో ఇప్పుడు టైమింగ్స్ అవి చేంజ్ అయిపోయినాయి. కొందరేమో పొద్దున పని చేస్తున్నారు, కొందరు మధ్యాహ్నం షిఫ్ట్ అంటున్నారు, కొందరు మిడ్ నైట్ షిఫ్ట్ అంటున్నారు. సో ఇవన్నీ మారడం వల్ల వీళ్ళ ఆహార పద్ధతులు మారిపోతుంది. వీళ్ళు రాత్రి ఇప్పుడు పొద్దున పడుకుంటున్నారు, రాత్రి తింటున్నారు. ఇప్పుడు మెటబాలిజం అన్నది ఒకటి ఉంటుంది, అది మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ అవుతున్న కొద్దీ మెటబాలిజం తగ్గిపోతుంది. సో మనం ఈవినింగ్ ఏం తిన్నా కానీ అరిగేదానికి ఎక్కువ టైం పట్టడం చూస్తున్నాం. సో ఇప్పుడు అందరిలో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరిలో తీసుకుంటే 90% మంది వీళ్ళు లేట్గా తినడం అన్నది చూస్తున్నాం. సో లేట్ నైట్ డిన్నర్స్ అన్నవి మెయిన్ కల్ప్రిట్ అని చెప్పొచ్చు. రెండోది వాటర్ తక్కువ తాగడం, మూడోది ఫైబర్ తక్కువ అయిపోవడము. ఇవే కాకుండా చాలా మందిలో అలవాట్లు మారినాయి. ఇప్పుడు కాఫీ తాగుతున్నారు. ఇప్పుడు నేనే చూడండి బ్లాక్ కాఫీ పెట్టుకున్నా. సో బ్లాక్ కాఫీ కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. సో ఒక మోతాదుకి మించి తీసుకున్నప్పుడు కాఫీ కూడా రీనల్ డయాలసిస్ చేస్తుంది. ఇంకోటి మద్యం, ఆల్కహాల్. కామన్గా ఇప్పుడు చాలా మందిలో చూస్తున్న ఇష్యూ ఆల్కహాల్ తీసుకోవడం. ఆల్కహాల్ ఈజ్ ఏ డైరెటిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో బాడీలో ఉన్న వాటర్ అంతా తీసేస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో డీహైడ్రేషన్ అనేది ఎక్కువ అయిపోవడము, యూరిన్లోంచి బాడీ కావాల్సిన వాటర్ అంతా యూరిన్లోంచి లాగేసుకుంటుంది. దాని తర్వాత కూడా బాడీ ప్రాసెసెస్కి కావాల్సిన హైడ్రేషన్ దొరకట్లేదు అన్నప్పుడు పెద్ద పేగు నుంచి మొత్తం వాటర్ లాగేసుకోవడం చూస్తాం. ఇదే కాకుండా ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాం. ఇప్పుడు నేను కూడా వెళ్ళి 2 days కంప్లీట్గా కూర్చొని ఉండడమో పడుకోవడమో చేస్తే నా ఇంటెస్టైన్స్ కూడా కదలడం ఆగిపోతాయి కదా. సో ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి తగ్గిపోయి గ్యాస్ట్రోపారసిస్ అన్నది, గ్యాస్ట్రోఎంటెరోపారసిస్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. అది కూడా ఒక రీజన్ మలబద్ధకం పెరగడానికి. అండ్ ఇంకోటి ఎవాక్యువేట్ అవ్వాల్సిన బొవ్వలు ఎవాక్యువేట్ అంటే ఇంటెస్టైన్ అంతా పొద్దున్న లేవగానే ఇంటెస్టైన్ ఖాళీ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఆ కూర్చొని ఉండడం వల్ల ఇంటెస్టైన్ మూమెంట్స్ తగ్గిపోయి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అన్నది ఎక్కువ అవడం చూస్తున్నాం. అంటే తినంగానే కడుపు ఎట్లయితే కదులుతుందో, కడుపు కదలంగానే అది పెద్ద పేగును కొద్దిగా కదిలిస్తుంది. ఆ కొద్దిగా కదలంగానే వీళ్ళు మోషన్కి వెళ్ళిపోవడం చూస్తాం. సో తినంగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది అంటారు. అట్లా రోజుకి 4 సార్లు తింటే 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. కొత్త ప్రాబ్లం. సో ఇంకోటి, ఈ లోపల ఫుడ్ ఉన్నంత వరకు ఆ లోపల కూడా ఈ గట్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి కదా, దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫుడ్ మీద కూడా అన్డైజెస్టెడ్ ఫుడ్ అది ఫర్మెంట్ అయిపోవడం చూస్తున్నాం. బ్యాడ్ గ్యాసెస్ అన్నవి, బ్యాడ్ ఫాల్ స్మెల్లింగ్ గ్యాసెస్ అనేవి, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథైన్ లాంటివి ఎక్కువైపోవడము, దానివల్ల బ్లోటింగ్ రావడము, ఫౌల్ స్మెల్లింగ్ స్టూల్స్ కానీ ఫౌల్ స్మెల్లింగ్ ఫ్యాట్స్ కానీ అవ్వడం చూస్తున్నాం. సో ఇవన్నీ. అండ్ ఇంకొకటి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు లివర్, ఇప్పుడు చాలా మందికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే దెర్ ఇస్ అ డైరెక్ట్ అసోసియేషన్ విత్ ఫ్యాటీ లివర్. అందరిలో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకు? లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు. పైత్యరసం అన్నది గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ ఫామ్ అవుతే అది గుడ్ ఫ్యాట్ డైజెషన్ అనేది జరుగుతుంది. కానీ బైల్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఫ్యాటీ లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు. అండ్ దానివల్ల కూడా ఈ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్, మలబద్ధకం ఎక్కువ అవడం చూస్తున్నాం. అండ్ ఇదే కాదు, ఇప్పుడు చాలా మంది ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనకి ఎంత అవసరమో అంత తింటే లివర్ ఎట్లా పని చేయాలో, ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది. ఇప్పుడు లివర్ కూడా మన ఏజ్తో పాటు అది దాని ఏజ్ కూడా పెరుగుతుంది. అది చిన్నప్పుడు పని చేస్తున్నట్టు ఇప్పుడు పని చేస్తుందా అంటే చెయ్యదు. దాని కెపాసిటీ తగ్గిపోతా వస్తుంది. కానీ మనం తినేది అట్లే చిన్నప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటే ఇంకా ఎక్కువ తింటున్నాం. మనం ఎక్కువ తింటున్నాము. అండ్ ఆ తినే ఫుడ్ కూడా మారిపోయింది. చిన్నప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినట్లేదు. ఇప్పుడు ఏది పడితే అది, ఎవరు పడితే ఎక్కడ కనబడితే అక్కడ తినేస్తున్నారు. సో ఆహార పద్ధతులు మారినాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నా చిన్నప్పుడు నేను చెప్తున్నాను 20-25 years కింద ఇంట్లోనే తినేవాళ్ళం. నెలకు ఒకసారో ఎప్పుడో పార్టీకో ఫంక్షన్ ఉందంటే తప్ప బయటకు వెళ్ళి తినేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం బయట తినడం అవుతుంది, ఎప్పుడో ఒకసారి ఇంట్లో తింటున్నారు. సో ఈ చేంజెస్ అన్నవి జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నారు మీరు, ఏం తింటే బెటర్ సార్? ఫైబర్, పీచు పదార్థాలు, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్ కామన్ లేమని తెలియదు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మనకి ఇప్పుడు 70 kilos బరువు ఉన్నారు అంటే 25 to 30 grams ఆఫ్ ఫైబర్ కావాలి. వీటిల్లో ఉంటుంది సార్. అయితే ఇప్పుడు మనం బేసికలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు. స్పెసిఫికలీ స్పినాచ్ అని చెప్తాను, ఎందుకంటే ఈ పాలకూరలో దొరికే ఫైబర్ కంటెంట్ వేరే వాటితో చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు 100 grams పాలకూర తింటే మీకు వచ్చేది 2.5 to 3 grams ఆఫ్ ఫైబర్. సో ఆ లెక్కన మీకు 30 grams రోజుకు కావాలి అంటే 1 kilo ఆకుకూరలు తినాలి.
అంత తింటున్నామా మనం? తినట్లేదు. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే అంత తినడం పాసిబుల్ కూడా కాదు కాబట్టి సో మనం ఏం చెప్తున్నాం, అన్నంలో కూరలా కాదు, కూరలోనే మీరు అన్నం కలుపుకొని తినండి. అట్లీస్ట్ ఆ ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం మీకు కొంచెం ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్తో పాటు బీన్స్ అంటాం కదా, చిక్కుడు, గోరు చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ అంటారు. ఇప్పుడు వీటన్నిటిలో కూడా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ పొట్టుతో పాటే వాటిని ఉడికిస్తారు కదా, సో ఆ పొట్టులో ఫైబర్ ఎక్కువ ఉండడం అన్నది ఉంటుంది. సో 100 గ్రాములు మనం చిక్కుడు, గోరు చిక్కుడు తీసుకున్నట్టయితే మీకు ఒక 12 నుంచి 18 గ్రాములు అనుకోండి దగ్గర డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ బీన్స్ తీసుకుంటున్నాను దాన్ని బట్టి మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు 100 గ్రాములు బీన్స్ తినడం కంపారిటివ్లీ ఈజీ. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు భాగాలుగా విభజించుకొని ఒక 50 గ్రాములు అట్లా తీసుకున్నట్టయితే మీకు డైలీ రిక్వైర్మెంట్ అక్కడ నుంచి ఒక 20 గ్రామ్స్ ఫైబర్ అందులోంచి వస్తుంది. సో అందుకనే మేము చెప్తున్నాం ఖచ్చితంగా బీన్స్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోండి డైట్లో. పోనీ ఇవి దొరకట్లేదు, మీకు బీన్స్ తినాలని లేదు, మీకు నచ్చదు, దెన్ హ్యావ్ సమ్ ఫ్రూట్స్. ప్రతి ఫ్రూట్లో కూడా డిపెండింగ్ ఆన్ వాట్ ఫ్రూట్ 1 to 2 grams ఆఫ్ ఫైబర్ ఉండడం చూస్తున్నాం. సో సీ దట్ యూ టేక్ 30 grams ఆఫ్ ఫైబర్ ఎవ్రీ డే. అండ్ ఇంకోటి రూట్ వెజిటేబుల్స్ అంటాం కదండి, దుంపలు. ఆ రూట్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు మట్టిలో మొలిచే గడ్డలు అనగానే అందరూ ఆలు అంటారు. ఆలు ఈజ్ నాట్ ఏ రూట్. దాంట్లోంచి మీకు పనికొచ్చేది ఏమీ లేదు. సో టేస్ట్ బర్డ్స్కి ఇట్ ఈస్ ప్లీజింగ్ కాబట్టి పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ పొటాటో చిప్స్, ఫ్రైస్. అంతే తప్ప పొటాటో డజంట్ హ్యావ్ ఎనీ యాడెడ్ బెనిఫిట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైబర్. సో మీరు ఇప్పుడు దుంపలు, చామగడ్డ అంటారు, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ బట్ దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ఫ్యాట్. కాబట్టి లావుగా ఉండే వాళ్ళు ట్రై టు అవాయిడ్ టేకింగ్ రూట్ వెజిటేబుల్స్. ఎప్పుడన్నా కావాలంటే తినొచ్చు, మార్నింగ్ టైం తినండి, క్వాంటిటీ చూసుకొని తినండి అని చెప్తాం. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఇవి ఆకుకూరలు, బీన్స్, రూట్ వెజిటేబుల్స్. బక్కగా ఉండే వాళ్ళు ఎవరైనా రూట్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా తీసుకోండి. మరి వాటర్ ఎట్లా తీసుకోవాలి సార్? ఎందుకంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు వాటర్ కూడా మనం ఏం చూస్తున్నాము, వాటర్ ఒకటేసారి ఇప్పుడు జనాలు వాటర్ తాగమన్నాం కదా అని ఒకటేసారి లీటర్ తాగేస్తున్నారు. అని అట్లా తాగినప్పుడు ఏమవుతుంది, చిన్న పేగు నుంచే మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోయి కిడ్నీకి పని ఎక్కువ పెడుతుంది బాడీ. సో యూరిన్లో వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ విల్ నాట్ రియలీ ఎంటర్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్కి ఫుడ్ ఎంటర్ అవ్వాలి, కోలోనిక్ హైడ్రేషన్ ఉండాలి అంటే మళ్ళీ పీచు పదార్థాలతో తీసుకున్న వాటర్, ఆ ఫైబర్ అన్నది వాటర్ని రీటైన్ పట్టుకొని పెద్ద పేగులోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో అందుకే ఫుడ్తో పాటు ఫుడ్ తినే ముందే హ్యావ్ సమ్ వాటర్. ఆ డైజెస్టివ్ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అయ్యి ఆ ఎంజైమ్స్ అనేవి లిబరేట్ అవ్వడం కొంచెం మొదలు పెట్టి ఆ ఫుడ్ వెంబడే తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎయిడింగ్ ఇన్ డైజెషన్ అని తెలుస్తుంది. అండ్ చాలా మంది అడుగుతారు ఫుడ్తో పాటు వాటర్ తీసుకోవచ్చా, ఫుడ్తో పాటు తీసుకుంటే జ్యూసెస్ అన్ని డైల్యూట్ అయిపోతాయి అంటారు. అది ఫుడ్తో పాటు తీసుకోవడంలో ఎటువంటి నష్టం లేదు. కాకపోతే మన కెపాసిటీ, మనం ఇప్పుడు తినంగానే బాడీ యాసిడ్స్ అన్ని దాంట్లో స్టమక్లో డైజెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో pH అన్నది యాసిడ్ pH అన్నది దగ్గర 2కి పడిపోవడం కూడా చూస్తున్నాం. సో వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది, ఆ అన్నెసరీ ఫుల్నెస్ అన్నది ఎక్కువ అవడం చూస్తున్నాం, డైల్యూట్ అవ్వడం చూస్తున్నాం. సో అందుకే వాటర్ తాగండి, కానీ అదే పనిగా పీకల దాకా తాగొద్దు, ఎంత కావాలో అంత తాగండి. సో డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. సరే, ఇంకొకటి అంటే ముఖ్యంగా లేట్ నైట్ నిద్ర కానీ ఎక్సర్సైజ్ కానీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మీరు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తారు. చాలామంది కూడా ఎక్సర్సైజ్ ఈజ్ హెల్దీ అని చెప్పేసి పొద్దున్న లేసి గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మళ్ళీ పోయి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంక కూర్చొని పని చేసుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, పొద్దున్న ఎక్సర్సైజ్ చేశాను కదా దాని ఎఫెక్ట్ నా బాడీ మీద ఉంటుంది అని. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ డూ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, 7 to 10 hours సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అన్నప్పుడు వీళ్ళలో జన్యుపరంగా చేంజెస్ వస్తున్నాయి. బీపీలు, షుగర్లు ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. సో అందుకని ఏం చెప్తున్నాము, సో పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తే చేయండి, మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ఎక్సర్సైజ్ని. అండ్ కూర్చొని కంటిన్యూస్గా ఉండకుండా 10 minutes 5 minutes ఎవ్రీ అవర్ లేసి వెళ్ళి నడిచి రండి అని చెప్తున్నాం. అండ్ ఏదైనా కానీ మొనోటోనస్, ఇప్పుడు స్క్రీన్ చూసే వాళ్ళు కంటిన్యూస్గా స్క్రీన్ చూడడం వల్ల కూడా బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి కూడా నిద్ర అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఏదైనా ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మధ్యలో కీప్
టేకింగ్ బ్రేక్స్. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, రెగ్యులర్గా వెళ్ళి కళ్ళు కడుక్కోమని చెప్తున్నాం, వాష్ చేసుకోమంటున్నాం, వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు వాక్ అరౌండ్ ఎవ్రీ అవర్, ఒక గ్లాస్ వాటర్ తాగమని చెప్తున్నాం. సో ఇవన్నీ వాటర్ గంటకి తీసుకోవడం వల్ల కూడా మెటబలిజం పెరిగి మీరు కూర్చున్నా మీరు స్పెండ్ చేసే ఎనర్జీ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎవ్రీ 3500 calories దట్ వీ స్పెండ్ విల్ బి లూసింగ్ ½ kg ఆఫ్ బాడీ వెయిట్. సో మనకు తెలియకుండానే మనం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం, మన బాడీ వెయిట్ అన్నది ఒక నియంత్రణలో ఉంటుంది. ఓకే, అందుకని ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్ అండి.